నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఉంటారో వాళ్ళకు 10th క్లాస్లో 2023-24 ఈ బ్యాచ్లో ఎవరైతే 10th అయిపోయి ఉంటారో వాళ్ళు 9 CGPA లేదా హ్యాండిక్యాప్డ్ అయితేనంటే 7.5 CGPA సంపాదించిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఒక మంచి స్కాలర్షిప్ ఉంటుంది, విద్యాదాన్ స్కాలర్షిప్ అని. లక్షల్లో వస్తుంది మీకు స్కాలర్షిప్. మీ చదువు ఉన్నత విద్యలకు మీరు ఎంత చదువుకోవాలంటే అంత మీకు ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పెట్టుబడి పెట్టలేకపోయి MBBS ఇంజనీరింగ్ చదివేయాలని చెప్పి ఆశపడి నిరుత్సాహంలో ఉండే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఉత్తమమైన స్కాలర్షిప్. పర్సనల్గా ఈ వీడియో చేస్తున్న నేను ఏ స్కాలర్షిప్ గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నాకు కూడా వస్తున్నాయి విద్యాదాన్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు విద్యాదాన్ స్కాలర్షిప్ రాసిన. ఇంటర్మీడియట్లో 12,000. డిగ్రీలో నేను గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి 20,000. ఒకవేళ నేను ప్రైవేట్ కాలేజ్ అయితే 45,000 అట్లా వస్తుండే. ఇప్పుడు నేను ప్రజెంట్ బీఈడ్ చేస్తున్నా, బీఈడ్లో 30,000 వస్తున్నది. అయితే విద్యాదాన్ స్కాలర్షిప్ అంటే ఏమిటి, ఎవరికి వస్తాయి, ప్రతిదీ ఎలిజిబిలిటీ ఏంటి, ఎప్పటి వరకు అప్లై ఉంది అనేటటువంటిది ప్రతిదీ తెలుసుకుందాం. ఎట్లా అప్లై చేసుకోవాలనేటటువంటి ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అయితే ఉన్నత విద్యలకు ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అమౌంట్ ఎప్పటి వరకు వస్తుంది అనేటటువంటి అంశాన్ని చర్చించుకుంటే ఇది 10th క్లాస్ బేస్డ్ SSC బేస్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ నుంచి తర్వాత నువ్వు PhD వరకు ఎంత చదువుకుంటే అప్పటి వరకు ఈ స్కాలర్షిప్ అందించబడుతుంది. ఇది SDF అంటే సరోజిని దామోదరన్ ఫౌండేషన్ అని చెప్పి దాని నుంచి సహవ్యవస్థాపకులు, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులైనటువంటి శిబులాల్ దంపతులు విద్యాదాన్ ఆర్గనైజేషన్తో విద్యాదాన్ స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతుల విద్యార్థులు ఉన్నారో లేదంటే తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు వివిధ డిపార్ట్మెంట్లో స్కాలర్షిప్లు వస్తాయి. దీనినే విద్యాదాన్ స్కాలర్షిప్లు అని పిలుస్తుంటాం. ఎవరికైతే 2 లక్షల లోపు ఆదాయం ఉంటుందో, ఎవరికైతే 10th క్లాస్లో 9 CGPA వస్తుందో, అది CBSE కావచ్చు, స్టేట్ బోర్డు కావచ్చు, ఏ బోర్డు అయినా సరే 90% రిజల్ట్ వచ్చింటుందో వాళ్లకు విద్యాదాన్ స్కాలర్షిప్ చేసుకోవడానికి అర్హులుగా చెప్తారు. అది ఎప్పుడంటే కరెంట్ ఇయర్స్ ఎప్పుడు నడుస్తుంటే ఆ ఇయర్ నుంచి అప్లై చేసుకోవాలి. అంటే అంతకుముందు ఇప్పుడు 2022-21 బ్యాచ్ వాళ్ళకు కూడా 9 కన్నా ఎక్కువ CGPA వచ్చి విద్యాదాన్ గురించి తెలియకుండా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే అటువంటి అవకాశం ఉండదు. జస్ట్ ఈ ఇయర్లో ఎవరైతే పాస్డ్ అవుట్ అయింటారో అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, June 15 వరకు విద్యాదాన్ స్కాలర్షిప్లని అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఎట్లా అప్లై చేసుకోవాలనేటటువంటి అంశాలను కూడా చెప్తా. విద్యాదాన్ స్కాలర్షిప్ అనేటటువంటిది పూర్తిగా మీరు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఉంటాయి. మీకు ఆర్థికం అనేటటువంటిది ఖచ్చితంగా 2 లక్షల లోపు ఉండాలి. ఒకవేళ మీరు డిసేబిలిటీ పర్సన్లు ఎవరైనా అయితే వాళ్లకు 7.5 CGPA వచ్చినా సరే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు. అట్లాగే మీ 10th క్లాస్ మార్క్ షీట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ 9 వచ్చినట్లు లేదా 7.5 వచ్చినట్లు అప్లోడ్ చేయాలి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేయాలి. అప్లై చేసే పర్సన్కి స్వతహాగా ఈమెయిల్ ఉండాలి అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఎవరైతే వాళ్ళ డాడీ పేరు మీద ఉండేటటువంటి ఈమెయిల్, మమ్మీ పేరు మీద ఉండేటటువంటి ఈమెయిల్తోనే అప్లై చేయకండి. వాళ్ళకు ఉండేటటువంటి స్వతహాగా ఉండేటటువంటి ఈమెయిల్ క్రియేట్ చేసి అప్లై చేయండి. ఎందుకంటే జీవితాంతం అంటే PhD వరకు చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ విద్యాదాన్ స్కాలర్షిప్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఇది విద్యాదాన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. దేశవ్యాప్తంగా సుమారు 10,000 నుంచి 70,000 వరకు స్కాలర్షిప్ అనేటటువంటిది అందించబడుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఇంటర్మీడియట్లో మీరు వొకేషనల్ బోర్డ్ అయినా అని కూడా వస్తుంది. డిగ్రీలో మీరు డిగ్రీ తీసుకునకుండా ఇంజనీరింగ్ వైపు వెళ్ళినా, MBBS వైపు వెళ్ళినా ఇంకా ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు నేను డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ చదివిన, నాకు 20,000 మాత్రమే వచ్చింది. నేను ప్రైవేట్లో చదివితే 45,000 అట్లా వస్తుండే. ఒకవేళ MBBS చదివిననుకో 60,000, 70,000, లక్ష వరకు మనం కాలేజీకి చెల్లించేటటువంటి మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 50% వస్తుంది. అట్లాగే మెస్ బిల్ అని, మనం ఏదైనా ల్యాప్టాప్ తీసుకుంటే ల్యాప్టాప్ రిసిప్ట్లో అప్లోడ్ చేస్తే ఆ ల్యాప్టాప్ ఖర్చులు కూడా 50% భరిస్తుంది. అట్లాగే ఇంకా ఏదైనా మీరు ఒక వస్తువు ఎడ్యుకేషన్ పరంగా పుస్తకాలు తీసుకున్న పుస్తకాల యొక్క బిల్లు విద్యాదాన్లో అప్లోడ్ చేశారంటే అందులో 50% అమౌంట్ మీకు వస్తుంది అనమాట. ఇది విద్యాదాన్కు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. ఈ ఒక్క వీడియోతో మీకు కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అర్థమైనాయని అనుకుంటున్నా. ఐ హోప్ ఇప్పటి నుంచి అప్లై ఎట్లా చేయాలనేటటువంటిది, విద్యాదాన్ ప్రాసెస్ ఎట్లా చేయాలనేటటువంటి, ఇప్పుడు విద్యాదాన్ స్కాలర్షిప్ అనేటటువంటిది ఎట్లా అప్లై చేయాలనేటటువంటి అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం.
అప్లికేషన్ తర్వాత మీకు ఫర్దర్గా ఏమేమి ఉంటుంది అనేటటువంటిది చర్చిస్తే, అప్లికేషన్ మనం ఒక పోర్ట్ఫోలియో మన ఈమెయిల్ క్రియేట్ చేసి మనం ఒక అప్లికేషన్ పెడతాం. పెట్టిన తర్వాత మనకు ఒక హాల్ టికెట్ వస్తుంది, ఒక పలానా టైంలో వస్తుంది. దాని తర్వాత మనకి ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉన్న తర్వాత మీ ఎకనామిక్ స్టేటస్ బిలో 2 lakhs లోపు నిజంగానే ఉండి మీరంతా మీ సిజిపిఏ అనేటటువంటి 9 సిజిపిఏ నిజంగానే కరెక్ట్గానే ఉంటే అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత విద్యాదాన ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్లు ఎవరైతే స్కాలర్షిప్ పొందుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళు వాలంటరీగా వెళ్ళి పలానా డిస్టిక్గా ఎక్కడ అవైలబుల్గా ఉంటే వాళ్ళందరూ అక్కడికి విలేజ్లలోకి వెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఎకనామికల్ ఎట్లా ఉంది అనేటటువంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ నిజమేనా అని చెప్తారు. ఈ విద్యార్థి వాళ్ళు ఏమేమి తీసుకుంటారంటే కంప్లీట్గా వాళ్ళ ఇంటి డీటెయిల్స్తో పాటు వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడు, మదర్ ఏం చేస్తాడు, ప్రతి డీటెయిల్స్ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఫ్యూచర్లో అన్ని ఏ ఫెసిలిటీలు కావాలన్నా, అంటే మేబీ అది ల్యాప్టాప్ కావాలన్నా, వాళ్ళకు ఉండే నీడ్స్ ఏంటి అనేటటువంటిది వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలోనే తెలుస్తుంది. ఇప్పుడు మనం గూగుల్లో విద్యాదాన్ స్కాలర్షిప్ అనేటటువంటిది సెర్చ్ చేయండి. విద్యాదాన్ స్కాలర్షిప్ అనేటటువంటిది సెర్చ్ చేస్తానంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. మొదటిది అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అనేటటువంటిది విద్యాదాన్ స్కాలర్షిప్. ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది June 15 వరకు ఉంది. ఎగ్జామ్ అనేటటువంటిది ఇక్కడ జూన్ 23 అని ఉంది. అది మేబీ మారొచ్చు. ఇక ఎగ్జామ్స్ అనేటటువంటిది, ఇంటర్వ్యూ అనేటటువంటిది జూలైలో ఉంటాయి ఖచ్చితంగా. ఈ డేట్స్ అన్ని ఇంకా మారలేవు, అవి గుర్తించుకోగలరు. మీరు ఆ అప్లికేషన్కి సంబంధించి కిందికి స్క్రోల్ చేస్తే అప్లై నౌ అనేటటువంటిది ఒకటి కనిపిస్తుంది కదా. దీని మీద ఒత్తితే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, లాగిన్ అడుగుతుంది. ఎవరైతే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ ఉంటాడో అతని మీదనే ఐడి అంటే ఈమెయిల్ క్రియేట్ చేసి అతని మీదనే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం యూజ్ అవుతుంది చదువుకున్న రోజులు. ఆ తర్వాత ఈ విధంగా పాపాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఎండ్ డేట్ అని June 16 అని చెప్పినమాట. June 16 అంటే June 15 వరకు అప్లికేషన్ ఉంది. ఈ విధంగా పాపాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక విద్యార్థిది నేను చేసిన దాన్ని చూడండి. ఇక్కడ మేలు, ఫీమేలు, అట్లాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఉందా లేదా, అట్లాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ అనేటటువంటిది దాన్ని ఎస్ ఒత్తితే మీరు 7 CGPA ఉన్నా సరే, అంటే 7.5 CGPA ఉన్నా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, మీరు ఒకవేళ రెంటెడ్ హౌస్ ఇట్లా అయితేనంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫాదర్ మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. SSC డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. అట్లాగే ఇంటర్మీడియట్ మీరు జాయిన్ అయ్యే కోర్సు డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. ఫ్యామిలీ ఎకనామిక్ స్టేటస్ అది బిలో 2 lakhs ఉందా లేదా అనేది చూడండి. అట్లాగే ఈ టీవీ, మీకు ఫర్నిచరు, రూప్ ఉందా, పైన బండలు ఉన్నాయి, మీ ఇల్లు చెత్తోష్ ఉందా, ఏ విధంగా ఉంది అనేటటువంటిది ప్రతిదీ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విద్యార్థి అప్లై చేస్తున్నాడో అతని ఇన్కమ్ క్యాస్ట్ మీద 2 lakhs ఉండేటట్లు చూసుకోండి. 2 lakhs లేకపోతుందంటే మళ్ళీ ఇన్కమ్ అప్లై చేసి 2 lakhs వచ్చేటట్లా చేసుకొని ఐ సర్టిఫైడ్ అని చెప్పి కింద టిక్ పెట్టి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ అనేటివి ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ అనేటటువంటిది మొత్తం కూడా మీకు ఈమెయిల్ రావడం జరుగుతుంది. ఈమెయిల్ వచ్చిన తర్వాత ఆన్లైన్లోని ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్లోని ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎంక్వైరీ చేయడానికి విద్యార్థులు వాలంటీర్లు వస్తారు. వచ్చిన తర్వాత మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు జాయిన్ అయినటువంటి కోర్సు, ఇంటర్మీడియట్, డిప్లొమా ఏదైతే ఉంటుందో దాని సెమ్ లేదా దాని ఇయర్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మెమోలు మీరు విద్యాదానం వెబ్సైట్లో ఈ లాగిన్ అయ్యి అప్లోడ్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ మీకు కేటాయించినటువంటి స్కాలర్షిప్ అమౌంట్ అనేటటువంటిది బ్యాంక్ ట్రాన్స్ఫర్ SDF ఫౌండేషన్ నుంచి రావడం జరుగుతుంది. SDF అంటే సరోజిని దామోదరన్ ఫౌండేషన్ అని చెప్పి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైనటువంటి సిబులాల్ దంపతులు ఈ విద్యాదాన ఆర్గనైజేషన్ని నడుపుతూ మనకు స్కాలర్షిప్ అందిస్తున్నారు అనమాట. ఇది విద్యాదానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్ వస్తే నన్ను ఇన్స్టాగ్రామ్లో దండు వెంకట్రాములు అని సెర్చ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.